శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఆదికాండం 18వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనము. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలు గమనించండి. 3 దూతలు అబ్రహాము ఇంటికి వచ్చారు, ఆశీర్వదించి వెళ్ళిపోయారు. కానీ అబ్రహాము తాను ఆశీర్వదింపబడటంలో తృప్తి చెందుకోవటం లేదు. ఇంకా దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి తన బంధువు అయినటువంటి లోతు కొరకు విజ్ఞాపన చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంతో దీనత్వంతో తన్ను తాను తగ్గించుకుంటూ దేవుని యొక్క కృపను, నీతిని జ్ఞాపకం చేస్తూ ప్రార్థిస్తూడం ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? 50 మంది నీతిమంతులు ఉన్నట్లయితే ఆ పట్టణమును కాపాడవా అని మొదలుపెట్టి మెల్లమెల్లగా బ్రతిమలాడుకుంటూ 10 మంది ఉన్నట్లయితే గనుక ఆ పట్టణమును నాశనం చేయకుండా మానవా అని బ్రతిమలాడుకోవడం ఆ వచనాల్లో మనం గమనిస్తుంటున్నాం. దేవుని యొక్క న్యాయ తీర్పుకు గురి అయినటువంటి ఆ స్థలం నాశనం కాబోచున్నటువంటి ఆ పట్టణం కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అవును, ఈ విధంగా నీ బంధువుల కొరకు దేవుని యొక్క తీర్పుకు గురైనటువంటి ఎంతోమంది ఆత్మలు, ఎంతోమంది స్నేహితులు, ఎంతోమంది బంధువులు ప్రియులారా నశించిపోతుండగా వారి కొరకు విజ్ఞాపన చేయకుండా అలాగే ఉండిపోతున్నావా? నశించిపోవచ్చున్నటువంటి ఆత్మల కొరకు మనకు భారం లేదా ప్రియులారా? ఎంతోమంది ఆత్మలు నిత్య నరకానికి వెళుతూ ఉంటుండగా నీవు నేను ఎలా ఉన్నాం చూడండి. ఒక్కసారి ఒక అబ్రహాం గారిని గుర్తు చేసుకుందాం. అబ్రహాం గారు ఏ విధంగా అయితే సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి తన స్నేహితుడు అయినటువంటి, తన బంధువు అయినటువంటి లోతు కోసం ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయటంలో ముందుండాలి. నశించిపోచిన ఒక్కొక్క ఆత్మను దేవుని యొక్క సన్నిధినికి తెచ్చే ఆత్మలుగా మనం తయారవ్వాలి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా వారి వారి పనిచేస్తున్న స్థలంలో వారి కుటుంబాల పక్కన ఉన్నటువంటి ఆత్మల కొరకు భారభరితమైన ప్రార్థన చేసే అలవాటును, జ్ఞాపకార్థాన్ని వారికి దయచేయమని, వారు చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించి సకాలంలో ఆ బిడ్డను కాపాడుచున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.